బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక హత్య కేసులో 10వ తరగతి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. బాలుడు దొంగతనం కోసం వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చెయ్యాలో పక్కా ప్లాన్ వేసుకొని బాలుడు వచ్చాడు అని పోలీసులు చెప్తున్నారు. ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీ పగలగొట్టడానికి బాలుడు యత్నించాడు అని తెలుస్తోంది. 80,000 రూపాయలు దొంగలించాడు అని పోలీసులు చెప్తున్నారు. అబ్బాయిని చూసిన సహస్ర భయంతో బయటికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా సహస్రపై పడి గొంతుపై పొడిచాడు బాలుడు. సహస్ర ఎట్టి పరిస్థితుల్లోనూ బతకకూడదు అని విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని బాలుడు అమలు చేసినట్లు తెలుస్తోంది. దొంగతనం ఎలా చేయాలో రాసుకున్నాడు బాలుడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకున్నాడు బాలుడు పక్క బిల్డింగ్ నుండి లోపలికి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. కూకట్పల్లి బాలిక హత్య కేసులో 10వ తరగతి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు కూకట్పల్లి నుంచి లైవ్ లో. అమర్, చెప్పండి, పోలీసులు ఇప్పటికే 10వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించారు ఇప్పటి వరకు? కుక్కడపల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి హిస్టరీ మొత్తం కూడా మీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5వ రోజు గడుస్తున్నా కూడా మధ్యాహ్నం వరకు కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు తల్లిదండ్రులు అయినటువంటి కృష్ణ రేణుకల దంపతులను కూడా తీసుకొచ్చి కుక్కడపల్లి పోలీసులు ఒకవైపు విచారణ జరిపారు. కొద్దిసేపటి క్రితమే 10వ తరగతి విద్యార్థుడైనటువంటి బాలుడైనటువంటి వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు, సిసిఎస్ పోలీసులు కలిసి అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే సీన్ బాలిక హత్య జరిగిందో, సహస్రాని హత్య కేసు సంబంధించి స్పాట్ లోనే ఉన్నాం. ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో కుడివైపు ఉన్నటువంటి బిల్డింగ్ లోనే సహస్రిని ఇటు రేణుక కుటుంబ దంపతులు ఉంటున్నారు. అయితే ఎవరు లేని సమయం చూసి అందులో ఉన్నటువంటి డబ్బులు ఎత్తుకొచ్చే దొంగతనం చేసేందుకే బాలుడు యత్నించినట్లుగా పోలీసులు అయితే ఒక కీలక లీడ్ అయితే సాధించారని చెప్పుకోవచ్చు. బాలుడు దొంగతనం కోసమే వచ్చినట్లుగా పోలీసులు గుర్తించడం, దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో వాటన్నిటిని కూడా పక్కా ప్లాన్ ప్రకారమే బాలుడు అమలు చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మొదట బాలుడిని విచారించిన క్రమంలో వాటిని ఆ విచారణ నుంచి ఏదైతే మాటలతో తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయినా కూడా పోలీసులు లోతైన విచారణ జరిపారు. పూర్తిగా అతని కన్ఫెషన్ కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో దేవుడి దగ్గర ఉన్నటువంటి హుండీ పగలగొట్టి బాలుడు దొంగతనానికి యత్నించాడు. అందులో ఉన్నటువంటి 80,000 కూడా దొంగిలించినట్లుగా ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైంది. అబ్బాయిని ఒక్కసారిగా అంటే దొంగతనం చేసిన తర్వాత అబ్బాయి వెళ్తుండగా సహస్ర ఒక్కసారిగా కనబడింది. దీంతో సహస్ర గొంతు పైన బాలుడికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బతకూడదనేది సహస్రాన్ని ఏదైతే విచ్చలవిడిగా కత్తితో దాడి చేసి హత్యకైతే చేశారు. ప్లాన్ అంతా కూడా ఒక పేపర్ పైన రాసుకొని ఆ తర్వాత అమలు చేసినట్టుగా బాలుడు చెప్పారు. దానికి సంబంధించిన పేపర్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నారు. అయితే దొంగతనం ఎలా చేయాలో అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా బాలుడు అమలు చేసినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కూడా యూట్యూబ్ ద్వారా చూసి ఆ తర్వాత ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంగ్లీష్ లో దొంగతనం గురించి కూడా ఆ బాలుడు రాస్తున్నట్టుగా ఆ లెటర్ ని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. మనం చూసినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ ఆవరణకు ఇప్పటికే చాలా మంది ప్రజలు కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే 5 రోజుల తర్వాత ఇక్కడ మొత్తం కూడా దయారు కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా కొంత బందోబస్తు కూడా పెంచారు. ఎందుకంటే ఇక్కడ ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాలుడిని రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బాలుడు దొంగతనానికి సంబంధించిన బిల్డింగ్ ను ప్రస్తుతం మన కెమెరా పర్సన్ మహేష్ గా అందిస్తున్నాడు. ఈ 2 పక్క బిల్డింగ్లకు సంబంధించి పక్క పక్కనే ఉన్నాయి. ఉన్నటువంటి 4వ ఫ్లోర్ లోనే బాలుడు ఉంటున్న క్రమంలోనే ఆ పైన ఉన్నటువంటి ఏదైతే ఉన్న రూమ్ ఏదైతుందో రూమ్ నుంచి ఆ విండో ద్వారా ఆ మెట్ల మార్గం ద్వారా ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లోకి దూకిన తర్వాత ఉన్నటువంటి ఆ పలాకలు పట్టుకొని బాలుడు దిగి ఆ తర్వాత లోపలికి వెళ్లి ఏదైతే 80,000 నగదును ఆ లోపల హుండీ నుంచి ఎత్తుకినట్టుగా పోలీసు ఒక ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి బాలుడు దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చింది, 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కావడం, ఇటు విద్యార్థి దశలోనే ఇలా చెడు వ్యసనాలకు ఎందుకు అలవాటు కావాల్సింది, ఆ 80,000 దేనికి ఉపయోగించడానికి తీసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లోనే కుక్కడపల్లి పోలీసులు ఏదైతే బాలుడికి సంబంధించిన అరెస్టు విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇంకా లోపలికి బాలుడికి సంబంధించిన ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ భవనాన్ని కూడా చూడొచ్చు. మొదట పోలీసులు ఇటు పూర్తి స్థాయిలో విచారించారు. విచారించిన తర్వాత
ఎక్కడ కూడా వాళ్ళకి క్లూస్ కూడా లభ్యం కాలేదు. మొత్తం అక్కడ ఉన్నటువంటి హుండీ చూసే వరకు ఈ వ్యవహారం అంతా బయటపడింది. మనం చూడొచ్చు పోలీసులు ఉంటున్నటువంటి బాలుడు ఉంటున్నటువంటి ఆ ఇంట్లోకి కూడా బయటకు వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని క్లూస్ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా ప్రెస్ మీట్ లో ఇవన్నీ అఫీషియల్ గా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ దయాలగూడ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో దొంగల భయం ఎక్కువ అయిపోతుంది. ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. సేఫ్టీ లేకుండా పోయిందని ఒకవైపు దయాలగూడ పబ్లిక్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం మిస్టరీ మొత్తం కూడా వీడిందని చెప్పుకోవచ్చు. బాలుని అయితే అదుపులోకి తీసుకున్నారు. బాలుని ప్రస్తుతం అయితే కుక్కట్పల్లి పోలీసులు విచారించిన పరిస్థితులు మరి కాసేపట్లో కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. మరి ప్రస్తుతం బాలుడు ఎక్కడున్నాడు, పోలీసులు ఏం చెప్తున్నారు కేసు ఛేదించిన విధానం గురించి? కొద్దిసేపటి క్రితమే ఎస్ఓటి పోలీసులు ఇటు సిసిఎస్ పోలీసులు కలిసి బాలుని కూడా అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నారు. మైనర్ బాలుడు కావడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసును సున్నితంగా డీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ అబ్బాయికి సంబంధించిన వ్యవహారం పైన దుష్కరించారు. బాలుడి తల్లిదండ్రులు కూడా పోలీసులు పిలిపించినట్టుగా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు కూడా విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అసలు బాలుడు 10వ తరగతి చదువుతుండడం, ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుతున్నట్టుగా తెలుస్తుంది. చదువుతున్న క్రమంలోనే ఎందుకు డబ్బులు అవసరం వచ్చింది, దొంగతనం ఎందుకు చేయవలసి వచ్చింది, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది, ఒకవేళ ఆ బాలికను హత్య చేసే క్రమంలో పక్కకు నూకేసి వెళ్తే బాగుండేది. కానీ బాలికను హత్య చేయడానికి, ఎందుకంటే దొంగతనం చేసింది బాలుడే అనేది బయటికి వస్తుందనే నిజం బయటికి ఎవరికి తెలియకుండా ఉండాలని బాలికను అతి దారుణంగా చాలా చోట్ల కత్తితో పొడిచి చంపినట్లుగా తెలుస్తుంది. చనిపోయిన తర్వాత ఆ బాలికను చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే దొంగిలించినటువంటి 80,000 రూపాయల డబ్బును తీసుకొని బాలుడు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 2 భవనాలు మనం చూడొచ్చు. ఈ పక్కనే ఈ కుడివైపు ఉన్నటువంటి భవనం బాలిక సహస్రానికి సంబంధించింది. ఎడమ వైపు ఉన్నటువంటి బిల్డింగ్ లోనే ఆ అబ్బాయి ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అయితే విచారిస్తున్నారు. మరింత సమాచారం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారమే పేపర్ లో యాజ్ టీజ్ గా ఇంగ్లీష్ లో రాసుకున్న విధంగానే దొంగతనం చేసినట్టుగా అనేది ప్రస్తుతం ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాటికి అలవాటు పడ్డ వ్యక్తి బాలుడే ఇలా చెడు వ్యసనాలకు అలవాటై హత్య చేసినట్టుగా పోలీసులు ఒక నిర్ధారణ కేసు వచ్చినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఇంకా అధికారికంగా పోలీసులు బాలిక హత్య కేసుకు సంబంధించి బాలుని అరెస్ట్ చేస్తామని ప్రకటించవలసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మీడియా సమావేశం పెట్టి బాలిక హత్యకు సంబంధించి ఛేదించామని పోలీసులు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమర్. కూకట్పల్లి బాలిక హత్య కేసులో 10వ తరగతి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటి పోలీసులు. బాలుడు దొంగతనం కోసం వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చెయ్యాలో కూడా పక్కా ప్లాన్ వేసుకొని బాలుడు వచ్చాడు అని పోలీసులు చెప్తున్నారు. ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న హుండీ పగుల కొట్టడానికి బాలుడు ప్రయత్నించాడు అని తెలుస్తోంది. 80,000 రూపాయలు దొంగలించాడు అని పోలీసులు చెప్తున్నారు. అబ్బాయిని చూసిన సహస్ర భయంతో బయటికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా సహస్రపై పడి గొంతుపై పొడిచాడు. సహస్ర ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదు అని విచ్చలివిడిగా కత్తితో పొడిచాడు. ప్లాన్ అంతా ఒక పేపర్ పై రాసి పెట్టుకుని అమలు చేసినట్లు తెలుస్తుంది. దొంగతనం ఎలా చేయాలో రాసుకున్నాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకున్నాడు బాలుడు. పక్కా బిల్డింగ్ నుండి లోపలికి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు.